మార్చ్ 22 కోసం నేను చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నానండి. ఎందుకంటే దట్ ఈస్ ద డే హైదరాబాద్ టాకీస్ ఈజ్ ప్రెజెంటింగ్ ఎంఎం కీరవాణిస్ నాటూర్ కాన్సర్ట్. జస్ట్ కాంట్ వెయిట్ ఫర్ ఇట్. అఫ్ కోర్స్ ఆ కాన్సర్ట్లో నా సినిమాలో కానీ తను చేసిన ప్లెథోరా ఆఫ్ సినిమాస్లో సాంగ్స్ కానీ సో మెనీ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. ఇన్సైడ్ ఇన్ఫో ఈజ్ లైక్ హీస్ క్రియేటింగ్ న్యూ సాంగ్స్, న్యూ ఎక్స్పీరియన్సెస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు ఎంజాయ్. బట్ నా డిమాండ్ ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ ద సాంగ్స్, ఐ వాంట్ ద ఓఎస్టీస్. తన ఫెంటాస్టిక్ రీ-రికార్డింగ్ స్కోర్స్ అగైన్ ఇన్ మై ఫిల్మ్స్ అండ్ అదర్ ఫిల్మ్స్ చాలా చాలా ఉన్నాయి. తను లైవ్గా పర్ఫామ్ చేయాలి అని చెప్పి నా కోరిక. జాయిన్ మీ ఇన్ డిమాండింగ్ ఎంఎం కీరవాణి దట్ హీ షుడ్ ఆల్సో పర్ఫామ్ ఓఎస్టీస్. బికాజ్ తన సాంగ్స్ ఎంత పాపులరో హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్, I personally feel, is even more popular. So he should perform the OSTs also. Waiting for it, looking forward for it. March 22nd, 7 p.m, Natur concert. నెక్స్ట్ మరి అల్లు అర్జున్ గారితో త్రివిక్రమ్ గారు అది ఈ మంత్ ఏదో స్టార్ట్ అంటున్నారు, అదేమన్నా ఉందా సార్? ఈ మంత్ అలా ఏం లేదండి, ఏదన్నా సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్. సెకండ్ ఆఫ్ ది ఇయర్, ఓకే సార్. మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం, నేను డైరెక్ట్గా పార్లమెంట్ సభ్యునిగా చూసిన, నేను రేవంత్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు పోయిన పార్లమెంట్లో సభ్యులు. పార్లమెంట్లో ప్రతిపక్షాలకు గొంతు ఉండదు, ప్రెస్ ఫ్రీడమ్ పూర్తిగా తగ్గిపోయింది, జ్యుడిషియరీ మీద మనం కమెంట్ చేయలేము. పూర్తిగా భారతదేశంలో మతపరమైన విభజన సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని, అదేవిధంగా అన్ని రకాలుగా స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ఈ ధోరణిలో, ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే స్లోగన్ తీసుకోవడం ఇది చాలా సందర్భోచితంగా మనం చేస్తున్నాం. ఈ టైంలో ఎస్పెషలీ దేశంలో డెమోక్రసీ క్రష్ చేసే ఈ టైంలో ఈ స్లోగన్తో ముందుకు పోవడం మనందరికీ, మనకి, మన కుటుంబాలకి, మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి కూడా అవసరం చెప్పి మనం చేస్తున్నాం.